హనుమంతుడిని రియల్ గా ఎవరైనా చూశారా? నేను ఇవాళ చూశా. ఈ బాడీ బాక్స్ ఆఫీస్ 10 కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా. 10 కాలాల పాటు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయే క్యారెక్టర్. శ్రీరామనవమి రోజు సాక్షాత్తు ఆ ఆంజనేయుడి దర్శనమైనట్టు అనిపించింది. నిండు నూరెళ్ళు ఆ ఆంజనేయ స్వామి నీకు తోడుండాలి. చరణ్ గారు వీపు మీద ఇసుక జారే షాట్, లాస్ట్ లో వర్షంలో హనుమంతుడి ఫోజ్ షాట్లు, బుచ్చిబాబు బ్రూచువల్ మరణ మాస్ అరాచకం అనిపించింది. మీరు గమనించారో లేదో, ఈ మధ్య కాలంలో రక్తపు చుక్క లేకుండా సినిమా ప్రమోషనల్ కంటెంట్ చేసిన టైర్ 1 హీరో ఎవరూ లేరు, కేవలం రామ్ చరణ్ మాత్రమే. బుచ్చిబాబు సన ఏమి వండుతున్నాడో తెలియదు, కానీ కంటెంట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. మెంటల్ తెప్పించే ఆ డీటెయిలింగ్, ఆ షాండ్ ఫ్లో స్క్రీన్ లో చూస్తే ఫ్యాన్స్ మూర్చపోయేలా. గుర్తు పెట్టుకోండి, పూనకాలు వచ్చేస్తాయి. థియేటర్స్ జై శ్రీరామ్ అనే రోడ్ తో దద్దరిల్లిపోతాయి. ఒక పెహల్వాన్ చూస్తున్నట్టు లేదు, ఆంజనేయుడిని చూస్తున్నట్టుంది. ఆ రోజు బాణం పట్టుకుంటే జై శ్రీరామ్ అన్నాం, ఈ గద పెట్టుకుంటే జై హనుమాన్ అంటున్నాం. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా మనల్ని ఈజీగా పట్టుకెళ్ళిపోతాడు. దానికి తగ్గ బాడీ బిల్డ్ చేసుకున్నాడు, అందులో ఎమిడిపోతున్నాడు. చిరంజీవి కొడుకు చిరంజీవి కాదు, చిరంజీవికి 10 రెట్లు. ఈ లుక్ లో హనుమంతుడిగా నువ్వు చేసే లంకా దహనం తొందరగా చూడాలని ఉంది చరణ్ గారు. పెహల్వాన్ అంటే అది థియేటర్ లో మనం చూడాల్సిందే. ఇది వరకు చూసిన పెహల్వాన్ల కంటే ఈ పెహల్వాన్ చాలా 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 కొత్తగా అనిపిస్తుంది. మరి ఈ పెహల్వాన్ ని చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.